నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం ఇవాళ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనుంది. డ్యాంల డిజైన్ల నిర్మాణాలను పరిశీలించనుంది. ఉదయం పర్యటనకు బయలుదేరనున్న టీం మధ్యాహ్నం 1:30 గంటల వరకు బ్యారేజీని పరిశీలించనుంది. ప్రధానంగా కుంగుబాటుకు దారితీసిన కారణాలను బృందం అధ్యయనం చేయనుంది. బ్యారేజీ పగులు కారణంగా ఆనకట్ట సామర్థ్యం, గేట్ల పరిస్థితి సమగ్రంగా విశ్లేషించి ఎలాంటి మరమ్మతులు అవసరమో సిఫార్సులు చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ఆయన హాజరవుతారు. ఈ కమిటీ సమావేశం అనంతరం పార్లమెంట్ అభ్యర్థుల జాబితా ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అయితే మొదటి జాబితాలో 10 మంది పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. లిస్టు విడుదల కానుండడంతో ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతుంది. మరో 5-6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుందన్న ప్రతిపక్ష పార్టీల నేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో మరో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ఉందన్న ఆయన ఏ ఊరికెళ్లినా తమ ప్రభుత్వంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ప్రజా దీవెన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ నెల 8న జాగృతి అధ్యక్షులు